ఒకరోజు రాత్రి అక్బర్కి తన పళ్ళన్నీ రాలిపోయినట్టు కల వచ్చింది. కంగారుగా నిద్రలో నుంచి లేచి వెంటనే ఆస్థాన జ్యోతిష్యులను పిలిపించాడు. హడావిడిగా వచ్చిన ఆస్థాన జ్యోతిష్యులకు తన కల గురించి చెప్పి దాని పర్యవసనాలు వివరించమన్నాడు. ఇక జ్యోతిష్యులు చాలాసేపు చర్చించుకొని, అయ్యా, తమరి కళకు గొప్ప అర్థమే ఉంది, వివరించమంటారా అని అడిగాడు. ఇక అక్బర్ కానియండి అన్నాడు. జహాపన, మీ బంధువులందరూ మీకంటే ముందుగా చనిపోతారు ప్రభు అన్నారు. ఇక అక్బర్కి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో జ్యోతిష్యులను మందిరం నుంచి పంపివేశాడు. ఆ మరుసటి రోజు ఉదయం యథాలాపంగా బీర్బల్ రాజుగారిని కలుసుకునేందుకు వెళ్ళాడు. బీర్బల్కి కూడా రాజు తన కళ గురించి చెప్పి జ్యోతిష్యులు చెప్పిన విషయం గురించి చెప్పాడు. విషయం అర్థమైన బీర్బల్ ఇలా అన్నాడు, జహాపన, నాకు కొద్దిగా స్వప్న ఫలితాల గురించి జ్ఞానం ఉంది. మీ కళ ప్రకారం మీ బంధువులందరికంటే మీరు ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారని అనిపిస్తోంది అన్నాడు. ఈ సమాధానానికి అక్బర్ సంతోషించి బీర్బల్ని సత్కరించి పంపాడు. జ్యోతిష్యులు చెప్పింది తాను చెప్పింది ఒకటే, అయినా చెప్పే విధానంలో తేడా అక్బర్కి తెలియనందుకు సంతోషించాడు బీర్బల్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ చిన్న కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.